రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి సాగుబడిలో ఎరువులతో పాటు వాటికి కలపవలసిన ఉత్ప్రేరకాల గురించి అంటే వాటి కలపవలసిన తోడు గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మరి ఇప్పుడు మనం వరిలో అనేక రకాలైన కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువులు అంటే ఈ ఎన్పికే మరియు ఈ జింకు, సూక్ష్మధాతువులు వీటన్నిటిని వాడుతూ ఉంటాము. ఇవి పూర్తిగా మొక్కకి పడుతున్నాయో లేదో మనకు తెలియదండి. శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే ఈ ఎరువులన్నీ కూడా మన పంటకి సగమే మనకి ఈ పంటకి పడతాయండి. మిగతా భూమిలో కలిసిపోయి జడ పదార్థంగా తయారవుతాయి. వీటిని పూర్తిగా మనకు మొక్కకు పట్టించాలంటే మనం పాలల్లో తోడేసి పెరుగు చేసుకున్నట్లు ఈ కాంప్లెక్స్ ఎరువులకి మరియు ఈ సూక్ష్మధాతు ఎరువులకి ఒక తోడనేది మనం జత చేయాలి. ఆ తోడు వచ్చేసరికి మన మార్కెట్లో చాలా రకాల ఈ సీవీడ్ కానీ, హ్యూమిక్ యాసిడ్ కానీ ఇలాంటి చాలా రకాలు ఉన్నాయండి. వాటిల్లో మనకి ముఖ్యమైనది వచ్చేసరికి మహతి కంపెనీ వారి ప్యాడీ కింగ్ అండి. ఇందులో మనకు వచ్చేసరికి ఇది గ్రోత్కి ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి లియోనార్జైటు, సీవీడ్ ఎక్స్ట్రాక్టు, అమైనో యాసిడ్స్, ఫ్లావిక్ యాసిడ్ మరియు మైక్రో న్యూట్రియంట్స్ కలిగి ఉంటుందండి. ఇది ఎకరానికి దఫాకి 1 కేజీ చొప్పున మనం 3 దఫాల్లో 15 రోజులు ఈ మధ్య గ్యాప్ తోటి 3 సార్లు కనుక ఎకరానికి కేజీ చొప్పున దీన్ని మనం కాంప్లెక్స్ ఎరువుల్లో కానీ, సూటి ఎరువుల్లో కానీ కలిపి మనం చల్లుకున్నట్లయితే మన భూమిలో చల్లుకున్న ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ ప్రతి ఒక్క కణం మొక్కకు పడుతుందండి. ఇప్పుడు ఈ వరిలో అయితే నేను ఇది 3 సార్లు వాడాను. 3 కోటాల్లో కానీ 3 సార్లు వాడాను. ఎకరానికి కేజీ చొప్పున వాడానండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఈ ఎన్ని వచ్చేసరికి జానకు పైగా పెరిగిందండి. ఈ ఓస వచ్చేసరికి ప్రతి ఓసలో కూడా ఎక్కువ గింజలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంతకుముందు ఎన్నడూ కూడా నేను ఇలాంటి పైరునైతే చూడలేదండి. ఇది వాడిన తర్వాతే నేను నా పొలంలో ఇలాంటి పైరు అయితే చూడగలిగాను. ఈ పైరు వయసు వచ్చేసరికి ఖచ్చితంగా 4 నెలల 25 రోజులు పంట అండి. ఇది ఇప్పటికీ దీని వయసు 3 నెలలు పూర్తయిందండి. ఇంకా నెల 5 రోజుల్లో దీనికి ఇది కోతకు వస్తుంది. ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటుందండి. అక్కడక్కడ ఎన్ను కూడా వస్తుంది. ఇలాంటి పైరు అయితే నేను నా పొలంలో ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఈ మహతి కంపెనీ వారి ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నాకు ఇలాంటి రిజల్ట్ అయితే కనిపించిందండి. చూడండి ఎంత హైట్ ఉందో ఈ వరి. దుబ్బు కూడా బాగా కట్టిందండి. ఒక్కొక్క గంటకు వచ్చేసరికి 30 నుంచి 50 పిలకల వరకు యావరేజ్ని అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే, కొన్ని మళ్ళీ అయితే మనకి 50 నుంచి 70 పిలకల వరకు వచ్చాయండి. ఈ పొలం వచ్చేసరికి నాటిన 10 రోజుల్లో విపరీతమైన వర్షం, తుఫాన్ వచ్చిందండి. చాలా వరకు పైరు చనిపోయింది, అక్కడక్కడ మొక్కలు చనిపోయాయి. అయినా కానీ ఈ పైరు ఈ విధంగా వచ్చిందంటే దానికి కారణం ఈ మహతి కంపెనీ వారి ప్యాడీ కింగ్ అండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం వేసే ప్రతి ఒక్క యూరియా కానీ, కాంప్లెక్స్ ఎరువు కానీ ప్రతి కణం మన వరికి ఈ పంటకి పట్టాలంటే ఖచ్చితంగా ఈ ప్యాడీ కింగ్ అనేది వాడాలి. నేను వాడాను, మంచి రిజల్ట్ అయితే నేను పొందానండి. ఇంత హైట్ పైరు నేను ఎక్కడా చూడలేదు. నా హయాంలో అయితే నేను చూడలేదండి. నా పొలంలో నేను ఇప్పటికీ
10 సంవత్సరాల నుంచి ఈ వరి సాగు అయితే చేస్తున్నానండి. ఇంతకుముందు ఉద్యోగం చేసేవాడిని. ఈ 10 సంవత్సరాల్లో ఇలాంటి పైరైతే నా పొలంలో చూడలేదు. ఇది వాడిన తర్వాత ఇలాంటి పైరైతే చూస్తున్నాను. ఇంత ఆరోగ్యంగా, ఇంత పచ్చదనంగా, ఇంత హైట్గా, ఇంత పెద్ద పెద్ద ఎన్నులు వచ్చే విధంగా అయితే నేను ఈ పొలంలో ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి చూడటం. రైతు సోదరులు దీని గురించి అంతలే అనుకోకుండా ఒక దఫా అయితే, అంటే ఒక సీజన్లో వాడి చూడండి. తర్వాత మీకే తెలుస్తుంది దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటో, దీని యొక్క ఉపయోగం ఏంటో. రైతు సోదరులు తప్పకుండా దీన్ని వాడండి. నేను వాడి చెప్తున్నానండి, వాడకుండా చెప్పట్లేదు. ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు కళ్ళారా మీరే చూస్తున్నారు ఈ పైరు ఎలా ఉందో. ఇది పంటకి వచ్చిన తర్వాత ఇంకొక 15 రోజుల్లో ఇంకొక వీడియో తీసి అప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు చూపించగలను. ఇలాంటి పర్ఫార్మెన్స్ తోటి ఇలాంటి వరి నా పొలంలో పెరుగుతుందంటే నాకు ఈ మహతి కంపెనీ వాళ్ళ ఈ ప్యాడికింగ్ వల్లే జరిగిందండి. దయచేసి రైతు సోదరులు ఒక సంవత్సరంలో మీకు అనుమానం ఉంటే 1 ఎకరం 2 ఎకరాల్లో వాడి చూసి తర్వాత మీరు మొత్తం పొలానికి వాడుకోవచ్చు. మీకు దీన్ని పొందాలంటే, ఇది మీకు చేరాలంటే స్క్రీన్ పైన ఈ కంపెనీ వారి నెంబర్లు అయితే ఇస్తానండి. తెలంగాణ నెంబర్లు ఇస్తాను, ఆంధ్ర నెంబర్లు ఇస్తాను. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో పంపించగలరు. దయచేసి రైతు సోదరులు గుర్తుంచుకోండి, మంచి పంట రావాలంటే మంచి బలం మందులు అయితే వేసుకోవాలి. మంచి బలం మందులు వేసుకున్నట్లయితే, దాంతోపాటు ఈ ప్యాడికింగ్ వేసుకున్నట్లయితే ప్రతి ఒక్క బలం మందు యొక్క కణం మొక్కకు పట్టి మరియు వ్యాధి నిరోధక శక్తి పెంపొంది ఎటువంటి జబ్బులు రాకుండా మనకి వరి పంట అయితే పండుతుంది. మొక్క బలంగా ఉంటే జబ్బు అనేది రాదండి. మొక్క వీక్ అయినప్పుడే జబ్బు అనేది వస్తుంది. అలాంటి వీక్నెస్ మొక్కకు రాకుండా ఉపయోగపడేదే ఈ ప్యాడికింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.